ఒకసారి అయ్యా కొద్దిగా వెనక్కి రండి. అందుకే అక్కడ పెట్టేసి కదా వచ్చండి భయ్య వచ్చేయండి ఒక్క నిమిషం అయిపోయినా లేదా పెట్టండి సార్ అయిపోయినాయి మళ్ళీ బాబు వెళ్ళారు వెనక్కి పెట్టండి కొద్దిగా వెనక్కి పెట్టండి ఎన్నో కాయలు ఎన్నో అడే వెళ్ళకండి జారిపోతుంది అక్కడ. వినాయక చవితి సంబరాలు చాలా గొప్పగా వైభవంగా రాజమహేంద్రవరం ప్రతి వాడ చేసుకోవడం జరిగింది. ఆ గణనాథుని కొలుచుకోవడం, ఆయన యొక్క ఆశీర్వచనలు పొందడం, విఘ్నాలు తొలగాలని ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ప్రార్థించడం జరిగింది. నిన్న అది పూర్తి చేసుకున్నాం. ఈ రోజున ఈ యొక్క జిల్లాలోనే చాలా ప్రతిష్టాత్మకమైన దేవీ చౌక్ అమ్మవారి యొక్క రాట ముహూర్తానికి నేను రావడం జరిగింది, పాల్గొనడం జరిగింది. నాతో పాటు ఇక్కడ ఉన్న ప్రముఖులు ఈ యొక్క రాట ఏదైతే ఉందో 91 సంవత్సరాలుగా నడుపుతూ 92వ సంవత్సరంలో అడుగు పెడుతూ గొప్పగా నెరవేరుస్తున్న కమిటీ సభ్యులు, నాతో పాటు ఇక్కడ విచ్చేసిన నా కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కరించుకుంటూ మీడియా వారికి కూడా నమస్కారం. ప్రతి సంవత్సరం కూడా చాలా వైభవంగా ఈ కార్యక్రమం చేస్తాం అమ్మవారి. ఎందుకంటే అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈ నగరం పైన ఉండాలి. ఆవిరి యొక్క ఆశీస్సులతోటే ఈ నగరం అనేక విధాలుగా సంక్షోభాలు వచ్చినా అవన్నిటిని కూడా అధిగమించుకుంటూ అభివృద్ధి పదంలో వ్యాపారస్తులు కానీ నగర ప్రజలు కానీ ముందుకు సాగుతూ ఉన్నారు. అలాంటి గొప్ప అమ్మల కన్నా అమ్మ ఈ యొక్క అమ్మవారి యొక్క కార్యక్రమంలోనే పాల్గొనడం అన్నది నా అదృష్టంగా భావిస్తూ, ఏ విధమైన ఆటంకాలు కలగకుండా, ప్రజలకు కూడా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా కమిటీ వారు ఇప్పుడు కూడా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా అదే విధంగా చేస్తున్నారు. ఇక్కడ వ్యాపారస్తులు అందరి యొక్క సహకారం చాలా గొప్పది. వాళ్ళందరినీ కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే అమ్మవారి యొక్క రాట పెట్టిన తర్వాత ఈ యొక్క అంతా కూడా మండపం కట్టిన తర్వాత వ్యాపారస్తులకి ఎంత వాళ్ళు చెప్పకపోయినా ఎంతో కొంత నష్టం కలుగుతారు. కానీ వారు ఎప్పుడు కూడా అది నష్టం కింద భావించట్లేదు. అమ్మవారికి మనం సేవ చేస్తూ ఉన్నాం. ఆ అమ్మ మన కుటుంబాన్ని, మన వ్యాపారాన్ని ఆశీర్వదిస్తున్న ఒక
ఆలోచనతో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ట్రాఫిక్ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు తప్పకుండా మంచిగా పర్యవేక్షించి ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటారని తెలియజేస్తూ మరొకసారి కమిటీ వారు ఆహ్వానించిన కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. రాజమహేంద్రవరం నడిబొడ్డున వెళ్తున్న అమ్మవారు శ్రీ దేవి బాలత్రిపుర సుందరి దేవి శరన్నవరాత్రి మహోత్సవం 92వ సంవత్సరం అడుగుపెడుతున్న సందర్భంగా ఈరోజు దేవీ చౌక్లో రాట మహోత్సవం వేయడం జరిగింది. దానికి ఇచ్చేసిన ప్రముఖులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దేదీప్యమానంగా నవరాత్రులు జరగాలని ఆశిస్తున్నాను. అలాగే ఈ నెల సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి నవరాత్రి ఉత్సవాలు మొదలవుతాయి. అలాగే అక్టోబర్ 4వ తారీఖుతో అమ్మవారి ఉద్వాసం పలుకుతూ ఆ రోజుతో నవరాత్రులు ముగుస్తాయి. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా నగర ప్రజలు అందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని అంత భక్తి పార్వత్యంతో పాల్గొనాలని కోరుకుంటున్నాను. అలాగే మొదటి ఆదివారం రోజున దంపతుల పూజ కూడా జరుగుతుంది. అదే మర్నాడు కూడా మూల నక్షత్రం, ఆ రోజు కూడా అమ్మవారి వివిధ పూజలు జరుగుతుంటే అందరు భక్తులందరూ వచ్చి తప్పకుండా పాల్గొనుతుంది. ఈ కార్యక్రమం ఇచ్చేసారు నగర ప్రముఖులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు.